హలో ఎవ్రీవన్. C23 రెగ్యులర్ అండ్ సప్లీ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. మార్చ్ ఏప్రిల్ ఎగ్జామ్స్ 2026. సో ఆల్రెడీ కమెంట్ సెక్షన్లోని రిజల్ట్స్ కోసం అడుగుతున్నారు. ఐ నో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. సో కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూడడం ద్వారా మీకేమీ రిజల్ట్స్ డేట్ ఏమాత్రం తెలియదు. సో ఫస్టే క్లియర్ కట్గా చెప్పేస్తున్నాను. కొంతమంది ఎవరైతే C23 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడే ఎగ్జామ్స్ రాశారో రెగ్యులర్, వాళ్ళకి ప్రాసెస్ తెలియదు. అండ్ మిగతా వాళ్ళకి కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ రైటింగ్ ఎగ్జామ్స్, మీ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు వినండి, బోర్డ్ ఎగ్జామ్స్ అయిన తర్వాత SBTETV రిజల్ట్స్ రావడానికి దే టేక్ మినిమమ్ ఆఫ్ 45 days. ఓకే, కొన్నిసార్లు మాత్రం ఏమైనా బేగా ఇవ్వడానికి టైం ఉంటుంది, కానీ మోస్ట్లీ 45 to 60+ డేస్ కూడా కొన్నిసార్లు టైం పడుతుంది ఆ ప్రాసెస్ అంతా జరిగి మనకి రావడానికి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి అంటే, డిప్లొమా C23 ఎప్పుడు మార్చ్ ఏప్రిల్ 2026 ఎగ్జామ్స్ ఏవైతే రాశారో ఈ ఇయర్ నుంచే ఎస్పెషల్లీ డిజిటల్ వాల్యుయేషన్ ఆన్ స్క్రీన్ మార్కింగ్కి వెళ్తున్నాయి. ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆన్ స్క్రీన్ మార్కింగ్ అంటే ఏంటి, డిజిటల్లీ పేపర్ ఎలా వాల్యుయేట్ చేస్తారు, స్కానింగ్ సెంటర్స్లో ఎలా పేపర్ స్కాన్ అవుతాయి, ఒక ప్రాసెస్ ఫ్లో చార్ట్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను, చూడండి. అయితే అది అసలు ఆన్ స్క్రీన్ మార్కింగ్ డిజిటల్ వాల్యుయేషన్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, రిజల్ట్స్ అనేవి ఫాస్ట్గా రావడానికి కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అవి కూడా. సో ఆటోమేటిక్గా అన్నీ వెళ్ళిపోతాయి, డేటాబేస్లో స్టోర్ అవుతాయి, మళ్ళీ రీచెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చాలా థింగ్స్ బట్టి మనకి డిజిటల్ వాల్యుయేషన్ చేసి ఫాస్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి స్కోప్ ఉంది అని చెప్పి. దాన్ని బట్టి మీరు ఏమనుకుంటారంటే, చాలామంది ఈసారి ఆన్ స్క్రీన్ మార్కింగ్ పెట్టారు కదా, స్కానింగ్ సెంటర్స్లో పేపర్ స్కాన్ అయ్యి డేటాబేస్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్ రిజల్ట్స్ అన్ని కొంచెం ఫాస్ట్గా వస్తుందేమో, మేబీ 30 daysలో వచ్చేస్తుందేమో అని అనుకోవచ్చు, విచ్ ఈస్ వ్యాలిడ్ పాయింట్ అగైన్. నేను కూడా అగ్రీ చేస్తాను. మేబీ నెక్స్ట్ టైం నుంచి అలా రావచ్చేమో, ఈసారి కూడా రావచ్చేమో చెప్పలేను. బట్ నేనేమనుకుంటున్నానంటే, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ ఇది మ్యాక్సిమం జరగచ్చు కూడా, ఈసారి కూడా కొంచెం రిజల్ట్స్ సేమ్ 45 days పట్టొచ్చనే అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ ప్రాసెస్ తీసుకొచ్చారు కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకి ఉంటాయి, ఏమైనా జరగవచ్చు, అటు ఇటు అవ్వచ్చు. టీచర్స్ కూడా ఎవాల్యుయేట్ చేసేటప్పుడు పేపర్ డైరెక్ట్గా పెన్ పెట్టి పేపర్ మీద కరెక్ట్ చేయడం వేరు, అండ్ అలానే స్క్రీన్ పైన చూసి పేపర్ని కరెక్ట్ చేయడం వేరు. కొంచెం డిఫికల్టీగా, ఛాలెంజింగ్గా అనిపించవచ్చు ఫస్ట్ టైం కాబట్టి. సో ఈసారి కూడా మ్యాక్సిమం ఒక 40 days పట్టొచ్చని నేను అనుకుంటున్నాను. సో ఎగ్జామ్స్ అనేవి మీకు ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్, కొంతమందికి సెకండ్ వీక్లో అయ్యాయి, 5th semester రెగ్యులర్ కాబట్టి. ఇక్కడ నుంచి 45 days అనుకుంటే మే ఎండ్కి రావడానికి స్కోప్ అయితే ఉంది. లేదు అంతకన్నా ముందు వస్తుంది, ఈ డిజిటల్ స్కానింగ్ ఇదంతా జరగడం వల్ల చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనే అప్డేట్ ఉంటే ఖచ్చితంగా నేను చెప్తాను. బట్ ఈసారికి మాత్రం అదే ఫార్మాట్లో 40 days 45 days పట్టొచ్చని నేను అనుకుంటున్నాను. బట్ ఫర్దర్గా మనకి తెలుస్తుంది ఏంటి ఏం జరుగుతుందని. అప్పుడే అప్డేట్ రాదు, ఎవరు చెప్పినా కూడా అప్డేట్ అప్పుడే ఏం రాదు, ఎందుకంటే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి, అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా టైం పడుతుంది కాబట్టి ఏం రాదు. జస్ట్ ఇది ఇన్ఫామ్ చేద్దామని చెప్పి నేను మీకు చెప్పాను. కొంతమంది అడుగుతున్నారు, నాకు తెలుసు, భయపడుతూ అడుగుతూ ఉంటారు, రిజల్ట్స్ తెలుసుకోవడానికి అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నా. అండ్ ఎవరన్నా డిప్లొమా C23 ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్కి అడుగు పెడుతున్న వాళ్ళలో C23 M2 సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేయబోతున్నాను అనుకుంటున్నాను. మీరేం అనుకుంటున్నారో చెప్పండి. పెయిడ్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ సెషన్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏ బ్రాంచో అనేది నాకు కమెంట్ చేయండి, నేను చూస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏ బ్రాంచ్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. సమ్మర్లోనే మీరు M2 క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు హ్యాపీగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.